చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు ఐస్ క్రీమ్ బండి ఎప్పుడు వస్తుందా అనుకుంటే ఎదురు చూసేదాన్ని. ఐస్ క్రీమ్ బండి సౌండ్ రాగానే ఇంటికెళ్ళి మా అమ్మని డబ్బులు అడుకునేసరికి ఐస్ క్రీమ్ బండి అంతా ఎక్కడికి వెళ్ళిపోయేది. దాని వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకునే ఐస్ క్రీమ్ ఏదన్నా ఉందా నా ఫేవరెట్ అంటే సేమియా ఐస్ క్రీమ్. ఆ సేమియా ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో నాస్టల్లో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మనం పాలను మరిగించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు అనేది లేకుండా కలిపేసుకొని ఆ పాలల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకొని సేమియాని కూడా వేసుకొని సేమియా బాగా ఉడికిన తర్వాత గ్లాసులలో వేసుకొని టిష్యూ పేపర్ పెట్టి పైన హోల్ చేసుకొని మన ఐస్ క్రీమ్ పుల్లలు అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 4 అవర్స్ తర్వాత మనం చూసినట్టయితే మనకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనం ఐస్ క్రీమ్ అయితే తీసినట్టయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బయట షాప్లలో బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, ఎంత కల్తీ ఉంటుందో మనకు చాలా చూస్తూనే ఉంటాం కదా. మన ఇంట్లో సింపుల్గా ఇలా చేసుకుంటే మనం చేసుకున్నాం కాబట్టి టేస్ట్గా ఉంటుంది, హెల్తీ, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వినేస్తే లైక్, షేర్.